కాశీపేట మండలం దేవాపూర్లో కార్మికులు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అనంతరం గేట్ మీటింగ్ లో పాల్గొని ఓరియంట్ సిమెంట్ ఎంప్లాయ్మెంట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష అభ్యర్థి పుస్కూరి విక్రమ్ రావు పులి గుర్తుకు ఈ నెల 29వ తేదీన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరిన శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ కార్మికుల కోసం కష్టపడే కుటుంబం కాకా కుటుంబం అని అన్నారు. కార్మికులకు కష్టం వస్తే ఆదాని అంబానీలతో కాదు ప్రధానమంత్రి మోదీతో కూడా మాట్లాడే సత్తా మా కుటుంబానికి ఉంది. నేను మా తమ్ముడు వివేక్ వెంకటస్వామి మా కొడుకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉంటామన్నారు. 49.5 ఏళ్ల సర్వీస్ కార్మికులంటే మా నాయన ఫస్ట్ నన్ను బిఎస్టీ కంపెనీలో తీసుకుపోయి కార్మికుల లెక్క నన్ను పనిచేయించింది. దాని తర్వాత బిజినెస్ రూపంగా మాకు ఒక అవకాశం ఇప్పించాడు. నేనైనా మా తమ్ముడైనా కానీ బిజినెస్ చేసే ఆలోచనలతోనే ఇవాళ దాదాపు 3,500 మందికి భోజనాలు పెడుతున్నాం, నౌకరీలు ఇచ్చినాం, వాళ్ళందరినీ చూసుకుంటున్నాం. ఇక ఇప్పుడు మన ఆదాని సిమెంట్ కంపెనీల వాళ్ళు తీసుకున్న తర్వాత ఒక్కటి మీరు ఆలోచించే బాధ్యత ఉన్నది మన కార్మిక సోదరులకు. ఎవరు పని చేస్తారు, ఎవరు ఉట్టి మాటలు మాట్లాడతారు, ఎవరు జనాలను మబ్బులో పెడతారు, ఎవరు జనాల కోసం పని చేయని వాళ్ళు. మా కుటుంబం 70 ఏళ్ల సంధి ఇప్పటిదాకా కార్మిక రంగంలో ఇప్పటిదాకా బతున్నాం. 2,500 ఐడిపిఎల్ వర్కర్లకు కార్మిక రంగంలో హంగర్ స్ట్రైక్ చేసి మా నాయన 49 రోజులు 1972 ఇందిరాగాంధీ మేడం ప్రైమ్ మినిస్టర్ ఉంటే 3 రూపాయల ఆటాన కోసం 49 రోజుల హంగర్ స్ట్రైక్ చేసిన ఘనత మా కుటుంబానికి ఉంది. అంటే కార్మిక రంగంలో ఉన్న రక్తాన్ని మా బాధ్యత ఉన్నది. మా నాయన ఇచ్చిన విద్య నాకు, మా తమ్మునికి, మా తమ్ముని కొడుకుకైనా కానీ మా కుటుంబానికైనా కానీ ఎల్లప్పుడూ కార్మిక సోదరులను కాపాడుకునే కార్మికులు ఉన్న సమస్యలను ఎల్లప్పుడూ దూరం చేసినాం. మా నాయన లేబర్ మినిస్టర్ ఉండే, మా తమ్ముడు ఇప్పుడు లేబర్ మినిస్టర్ అయిండు. నేను మంత్రిగా ఉన్న 2004 నుంచి 9